ఆయా వివాహంలో 4 రకాలైనటువంటి దేవుని చిత్తాలు ఉంటాయి. ఒకటేంటంటే రివీల్డ్ విల్. రివీల్డ్ విల్ అంటే ఏంటంటే ఒక బిలీవర్ మరొక బిలీవర్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అంటే 2 కొరింథీ 6 అధ్యాయం ప్రకారం సో చీకటికి వెలుగుతో సంబంధం లేదు కాబట్టి ఏ బిలీవర్ షుడ్ మ్యారీ ఏ బిలీవర్. ఇది రివీల్డ్ గాడ్స్ విల్ అనమాట. దేవుడు చాలా స్పష్టంగా లేఖనంలో రాయించి ఇచ్చాడు. రెండో విల్ అంటే యువర్ ఓన్ ఫ్రీ విల్ అనమాట. అంటే సహజంగా లోకంలో జరిగే పెళ్లి తంతులు అనమాట. అంటే ఎవరి రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది యువర్ ఓన్ ఫ్రీ విల్ అనేది రెండో రకమైనటువంటి చిత్తం అనమాట. మూడోది గాడ్స్ పర్మిసివ్ విల్ ఉంటుంది అనమాట. పర్మిసివ్ విల్లో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నాకు ఆ అమ్మాయే కావాలి లేకపోతే ఆ అబ్బాయే కావాలని దేవుడి గొంతు పట్టుకుంటారన్నమాట. దేవుడు గొంతు పట్టుకుని గట్టి పిసుగుతూ ఉంటారు. నువ్వు అమ్మాయిని ఇస్తావా చేస్తావా, నాకు అబ్బాయికి ఇస్తావా చేస్తావని దేవుని ఒత్తిడి చేయటం అనమాట. సో అది దేవుని ఇంకేం చేస్తాడు, దేవుడు ఒత్తిడి చేసినప్పుడు కాదనలేడు కదా. సో దేవుని యొక్క అంటే దేవుని దగ్గర నుంచి బలవంతంగా ఒప్పించి చేసుకోవడం అనమాట. అంటే పర్మిసివ్ విల్ అంటారనమాట దాన్ని. అండ్ ఫైనల్గా ఫోర్త్ ఏంటంటే పర్ఫెక్ట్ గాడ్స్ విల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ ప్రపోజల్ కోసం ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు ఏమైనా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదైనా దేవుడు ఏదైనా గైడ్ చేస్తూ ఉన్నాడా అవన్నీ కూడా కనిపెట్టుకుని చూసుకుని పెళ్లి చేసుకోవడం అనేది ఇది పర్ఫెక్ట్ గాడ్స్ విల్ అనమాట. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవడం అనేది ఇది కొన్నిసార్లు చాలామందికి టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకు తెలిసిన ఒక అక్క దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవాలని 7 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 7 సంవత్సరాలు లిటరల్లీ. నేను 4 రకాలైనటువంటి చిత్తాలని ఈ వీడియోలో మనం చూడగలుగుతూ వచ్చాం.